ఒక ఆయన యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. ఆ దారిలో దొంగలు అతన్ని కొట్టి ఒంటి మీద బట్టలను దోచుకొని సగం తెచ్చినట్లుగా వదిలివేసి వెళ్ళిపోయినటువంటి సన్నివేశం ఉంది. సో ఇక్కడ ఆ మనిషి ప్రాణాపాయ స్థితిలో ప్రాణం కోసం పోతున్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు అతన్ని ఎవరు పట్టించుకున్నారో ఒకసారి చూద్దాం. ఏట్లా బాబు ఈ 2025 ఏంటి కలిసి రాలేదు నాకు. అసలు ఏంటి మా వాళ్ళు చూస్తే ఎరుకోలోనేమో గట్టి సంపాదించారు. నాకు ఇంక ఏడ్ చేయాలి అర్థం కావట్లేదు. ఇంక ఒకటే చేస్తాను. ఈ 2026 లో ఎరుకోకి వెళ్ళిపోతాను, గట్టి సంపాదిస్తారు. ఇంకా ఇక్కడ ఉంటే నాకు వేస్ట్. ఇక్కడ ఇంక వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆయన యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి ప్రయాణం అవుతున్నాడు. దారిలో దొంగలు అతన్ని కొట్టి ఒంటి మీద వదిలేసి జరుగుతుంది. నొప్పి కొట్టడానికి ఏం చేస్తాడు? చెప్పండి, విలువైన తీసుకెళ్ళిపోకండి. అబ్బా బ్యాగ్ ఇవ్వండి. అరే ఈ బ్యాగ్ ఇక్కడ వద్దా తీసుకెళ్ళి రాదు. ఇప్పుడు చట్టాన్ని కాపాడే పోలీసు గారికి వస్తున్నారు. అందరు సైలెంట్ గా ఉండండి. ఎస్పీ గారు వస్తున్నారు. ప్రాణాలతో మరి బాధపడుతున్నాడు, అన్నాడిపోతున్నాడు ఆయన. ఎవరు ఇక్కడ పడుతున్నాడు బాబు? బాబు ఎవరో దెబ్బల దగ్గర ఉన్నట్టున్నాడు ఇక్కడ. ఇది మనకు సంబంధం లేదు కానీ ఒకసారి ఎస్ఐ గారు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి మనం. సార్ నమస్తే సార్. ఇక్కడ దొంగలతో కొట్టుపడేశారు సార్. ఇది మన స్టేషన్ లిమిట్స్ కాదు సార్. ఇది అయినా కానీ కొద్దిగా దెబ్బలు తగిలి ఉన్నాడు సార్. మన డాక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేద్దాం సార్. ఇప్పుడు డాక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేసి మనకు సంబంధం లేదు సార్. మన లిమిట్స్ కాదు సార్. ఎవరో దెబ్బలు తగిలి కొద్దిగా కొనూపులతో ఉన్నాడు సార్. అవునా? దయచేసి ఇప్పుడు వచ్చి కొద్దిగా ట్రీట్మెంట్ చేయండి సార్. అలాగే విలేకరు కూడా చేసి మన పరిస్థితి ఉన్నట్టు మనం కొద్దిగా ఏదైనా ప్రమోషన్ ఏమో వస్తుంది. విలేకరు గారు మా పేపర్ వేయించుకోండి. విలేకర్ గారు రెడ్డి సార్. విలేకర్ గారు వార్తల కోసం పరిగెత్తుకొని వచ్చినటువంటి విలేకర్ సార్ ఎలా తీయండి? ఇలా సరే కోన ప్రాణంతో బాధపడుతున్నప్పుడు కూడా ఫోటోస్ పోజ్ ఇస్తున్నారు. సార్ అయితే మళ్ళీ బాధపడుతున్నాడు. తర్వాత చూసుకోండి సార్. తర్వాత చేసుకోండి సార్. తర్వాత సంగతి అది వేరే స్టేషన్ లో మాట్లాడుకోండి. చూడండి సార్. ఏదో ముఖ్యమంత్రి నేను బిజెపి మాత్రం చూసా మీకు తెలియదా? ఎవరో మనకే తెలియదు. డబ్బులు కూడా లేవు, రమణి కూడా పనికిరాదు. కేసు సంబంధం లేదు. మా లిప్స్ కూడా కాదు. సంబంధం లేదు. అదే విధంగానే చూసుకుంటారు. ఆయన చేసుకుంటున్నారు చూసుకుంటారు సార్. చట్టం తన చేతిలో ఉన్నప్పటికీ కూడా, సహాయం చేయడానికి కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా మానవత్వం లేకుండా పోలీసు వారు వెళ్ళిపోయారు. అదే విధంగా డాక్టర్ గారు కూడా ఉచిత సేవ చేయడానికి, వైద్యం చేయడానికి కూడా మంచి టాలెంట్, మంచి స్కిల్ ఉన్నప్పటికీ కూడా ప్రేమించే మనసు లేకుండా, ఉచిత సేవ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనకి కనిపిస్తుంది. విలేకరులు మాత్రం వార్తలు మాత్రము ప్రచారం చేయడానికి ముందుకు వచ్చాడు, కానీ సహాయం చేయడానికి మనసు లేనట్టుగా మనకి అర్థమవుతుంది ఈ సన్నివేశంలో. ఇంకెవరు వస్తారు? ఎమ్మెల్యే గారు బుడంకాయల
విక్టర్ బాబు గారు వస్తున్నారండి. అందరూ ఇక్కడ క్లాప్స్ కొట్టండి ఒకసారి. సో ప్రజల కోసం రవాణా చేసి ప్రజా ప్రతినిధి రాబోతున్నారండి. సో మనందరి కోసం సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి ఎవరు కూడా మౌనంగా ఉండకండి. విక్టర్ బాబు గారికి జై, విక్టర్ బాబు గారికి జై. బాబు అమ్మవాళ్ళం బాగున్నారా? మీరు బాగానే ఉన్నారు, మేము బాగున్నాం. ఏంటి ఇక్కడ ఏమైంది? పడిపోయిందా? ఏదో తాగేసి ఉంటారా? తాగిన వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు మా ప్రభుత్వంలో. ఇదైనా అసెంబ్లీలోనే సీఎం గారు చెప్తాడు, ఇదంతా ఇది అపోజిషన్ పార్టీ వాళ్ళే, అపోజిషన్ వాళ్ళే చేశారు అనుకుంటున్నాను. ఎందుకంటే మా మీద ఏదో కుటుంబానికి మీ అందరూ గుర్తించుకోండి. మా కొండ గుర్తుగా మీరు ఓటు వేయాలి. మా కొండ గుర్తుకి మీరు గెలిపించాలని కోరుతున్నాను. ఎమ్మెల్యే గారికి జై. ఈ కొండ మాకు అసెంబ్లీకి వెళ్ళి కొట్టుకుంటాకే సరిపోతుంది. ఇంకా పబ్లిసిటీ మాకేందుకు? ఓకే, ఒక సెల్ఫీ తీసుకుని వెళ్ళిపోతాం కదా. మన వీపులో బాధపడుతున్న వ్యక్తికి సెల్ఫీ తీసేయండి. సహాయం చేయకుండా గవర్నమెంట్ గారు ఎవరు ఎక్స్ట్రా జాగ్రత్తలు వేసేయండి. కనిపిస్తుంది. ఫోటో బాగుపడాలి, బాబు పేపర్లు రావాలి. ఓకే ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొట్టుగా మాకు కొంత గుర్తుగా మీరు ఓట్ వేయాలి. పక్కకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీకు వస్తాము. అందరూ ఓట్లు వేసుకొని ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గెలిచారని కొన ఊపిరితో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తికి సహాయం చేయకుండా వాళ్ళంతా వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. ఈ సమయంలో ఎవరు వస్తారో సహాయం చేయడం చూద్దాం. ఇప్పుడు కొత్త యుగం ప్రతినిధి సోషల్ మీడియా హీరో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో వ్యూస్ కోసం, సబ్స్క్రైబ్స్ కోసం బాధపడిన వ్యక్తిని చూస్తున్నారు. కానీ వైరల్ అవ్వడానికి సరైనటువంటి కంటెంట్ దొరకట్లేదు. ఎవడైనా దొరికినా బాగుంది. అసలు యూట్యూబ్ లో బాగా ఫేమస్ అవ్వాలి, ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫాలోవర్స్ రావాలి. ఏదో మనకు ఉపయోగపడినట్టుంది. ఎవరికి ఏదో పడిపోయాడు, వీడు యాక్టింగ్ బాగా చేస్తున్నాడు, ఈ జాబ్ మనకి ఇన్స్టాగ్రామ్ ఫుల్ ఫాలోవర్స్. ఇది ఏదైందో చూడండి, మనిషిని మాత్రం ముట్టుకోవడం లేదు. అరే ఇదేదో మనకు మంచి అవకాశం రావాలి. ఒక సెల్ఫీ తీసుకొని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే మనకు మంచి ఫాలోవర్స్ వస్తారు. తమ్ముడు ఇటు చూడు కొంచెం, తమ్ముడు తమ్ముడు తప్పకుండా ఇటు చూడు కొంచెం. సరే బాగా పట్టలేదు అమ్మ, కొంచెం సెల్ఫీ చేస్తారు, కొంచెం వీడియో దగ్గర రండి. సరే ఎవరందుకని యూట్యూబ్ లో బాగా ఫేమస్ అవ్వాలి. ఇదేదో బాగుంటుంది, ఒకసారి ఇదేదో బాగుంది. ఓకే ఓకే, మీ ఫేమస్ అవ్వాలి, వైరల్ అయిపోవాలి, చేస్తే మొత్తం వైరల్ అయిపోతుంది రాబోదు. ఇక్కడ ప్రాణం కాదు ముఖ్యం అయిపోయింది. మనిషి కంటే వైరల్ ముఖ్యం అయిపోయింది. ఆ సోషల్ మీడియా వ్యక్తి ఆయన కూడా విడిపోవడం జరిగింది. చివరిగా మరి ఎవరైనా వస్తారేమో వెయిట్ చేద్దాం. ఎవరు పిలవలేదు, ఆయనకి ఎవరు ఆదేశించలేరు, ఎటువంటి హోదా లేదు ఆయనకి, ఎటువంటి పదవి లేదు. కానీ మనసు కదిలించింది, ఒక ప్రేమ కెరటం ముందుకు వస్తుంది. హల్లెలూయా దేవుని స్తుతించెదము, ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము, ఆయన నామముకే మహిమ కలుగును. అయ్యో ఎవరు ఇక్కడ? ఏంటి ఇక్కడ? ఎవరు గడున్నాడు ఇక్కడ? అయ్యో బిడ్డ, ఏమైంది నీకు? ఏమైంది? ఈ ఒంటి నిండా రక్తం, గాయాలు, గాయం ఏమైంది నాయన? లేదు బిడ్డ, ఒకసారి ఏమైంది? నీకు ఏమైంది చెప్పు ఒకసారి. డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడి నుంచి వచ్చాను? ఎక్కడి నుంచి వచ్చాను? నేను ఎంతో వచ్చానయ్యా. సంఘంలో విడిచి లోకంలో కలిసిపోవాలని, డబ్బులు సంపాదించాలని త్యాగాలతో బయటకు వచ్చావు.
చూసావా ఎంతమంది అయ్యిందో. గుర్తొచ్చిందయ్యా. గుడి రావాలని కాదు, సంఘం విడిచి దేవుని విడిచి వస్తే ఇలాగే లోపల కాకులే నేను పొడిచి తింటాను ఆయన, నీ దగ్గర ముందంతా దోచుకుని వెళ్ళిపోయారు. ఇలాంటి పని ఎప్పుడు చేయకూడదు. సంఘము సమాసం ఎప్పుడు విడిచిపోతే ఏకాగ్రిగా ఉంటే ఈ బతుకంతా విస్తరాగా అయిపోతుంది, ముఖంలాగే విస్తరాగా అయిపోతుంది. లేదు నేను పైకి నేను ఒక మంచి సంఘం నాకు చేరుస్తాను. ఓరేపు ప్రార్థనా మందిరం ఉంది, సురేంద్ర పాలయ్య గారు అని ఉన్నారు, ఆయన దగ్గర చేరుస్తాను. ఆ సంఘంలో ఉండి ఆయన సంఘ సహవాసం చేసుకుంటూ చక్కగా ఉండి బుద్ధి తెచ్చుకొని ఇక మంది ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా సంఘంలో వెళ్ళిపోకుండా ఉంటే నీకు దేవుని రక్షణ ఆశ్రయం కలుగుతుంది. అటువంటి సంఘం దగ్గర తీసుకెళ్తాను రానైనా జాగ్రత్త నెమ్మదినాడు. దేవుడు తిన్న వాళ్ళు ఏదో చేపిస్తారు వీళ్ళ దగ్గర. సంఘంలో అన్ని సమృద్ధిగా ఉంటాయి కదా నీకు. ఈ సంఘం కాబట్టి అభ్యర్థిస్తున్నాను జాగ్రత్తగా సంఘంలో చేర్చుకోండి. ఇల్లు వదిలి వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. ఇటువంటి వారిని సంఘంలో నడిపించాలని ఆశ.